అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటు రామమందిర ప్రాణప్రతిష్ఠ అక్షింతల వితరణ కార్యక్రమం ఇటీవల ప్రారంభమై ఊరు వాడ పల్లె పట్టణం అని తేడా లేకుండా ప్రతి హిందూ బంధువు ఇంటికి ప్రతి గడపకు చేరవేస్తున్నారు. ప్రతి ఒక్కరికి చేరాలనే సంకల్పంతో భక్తులు, నిర్వాహకులు, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు కంకణబద్దులై పంపిణీ చేపడుతున్నారు. అందులో భాగంగానే ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్, దేవి చౌక్, గాంధీ చౌక్ ఏరియాల్లో ఈ అక్షింతలు, కరపత్రాల వితరణ చేశారు. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాల మధ్య మహిళలు మంగళహారతులు పట్టుకుని ముందుని నడిచారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత ఆ అక్షింతలను తమపై చల్లుకుని ఆ అయోధ్య రాముడి కృపకు పాత్రులు కావాలని హిందూ ధార్మిక సంఘం ప్రతినిధులు సూచించారు. హిందూ బంధువులందరికీ జై శ్రీం. ఈరోజు అయోధ్య నుండి శ్రీరామ క్షేత్ర ట్రస్ట్ నుండి వచ్చినటువంటి అక్షంతలను వితరణలో భాగంగా ఈరోజు నగరంలోని వీధుల పొన్న వితరణ కార్యక్రమము చేపట్టడమైనది. ఈ అక్షంతలను 22వ తారీఖు జనవరి రోజున ప్రతి ఒక్కరూ 12 తర్వాత ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత ఆ అక్షంతలను కుటుంబ సభ్యులంతా తల మీద చల్లుకోవాలను. ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి మన దేశంలోనే కాక వివిధ దేశాల్లో 260 దేశాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని